సైకాలజీ అంటే మైండ్ అండ్ బిహేవియర్ గురించి స్టడీ చేసే సబ్జెక్ట్. ఒక మనిషి బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది మనల్ని ప్రతి సెకండ్ కాన్షియస్గా సబ్కాన్షియస్గా నడిపించేది మన మైండే. అలాగే కమ్యూనికేషన్స్, మెమరీస్, థాట్స్, ఎమోషన్స్ వీటితో పాటుగా మన బిహేవియర్ని కూడా మైండే డిక్టేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే మన మైండ్లో కలిగే ఫీలింగ్స్ని బట్టే మన బిహేవియర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉన్న మైండ్ గురించి, ఆ మైండ్ వెనకాల ఉండే సైకాలజీ గురించి మనకి తెలియని రహస్యాలు చాలా ఉంటాయి. సపోజ్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, న్యూస్ పేపర్లో మ్యాటర్ని కాలమ్ వైజ్ డివైడ్ చేయడం వెనక సైకాలజీ ఏంటో? అలాగే మన మూడ్ అనేది ఎప్పటికప్పుడు మారడం వెనక ఎలాంటి సైకాలజీ పనిచేస్తుందో ఊహించారా? ఇలాంటి టాప్ 15 మైండ్ బ్లోయింగ్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నెంబర్ 15, డోపమైన్ అడిక్షన్ అంటే అల్పానందానికి బానిస అవడం. ఇక్కడ నా ఉద్దేశంలో అల్పానందం అంటే మన మైండ్లో డోపమైన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ చేసే ఒక రకమైన ఎక్సైట్మెంట్. ఇది ఎక్కువగా ఫోన్లో సోషల్ మీడియా వాడుతున్నప్పుడు, ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు, గేమ్ ఆడుతున్నప్పుడు రిలీజ్ అవుతుంది. ఈ డోపమైన్ అనే హార్మోన్ మన బ్రెయిన్లో హ్యాపీ ఫీలింగ్ ఇచ్చే హార్మోన్. కానీ ఇది ఫోన్ వాడుతున్న ప్రతిసారి రిలీజ్ అవ్వడం మొదలు పెడితే ఫోన్ని వాడడం అనేది ఒక అడిక్షన్లా మారిపోతుంది. మీరు గమనిస్తే కనుక ఈ మధ్యకాలంలో మనం ఒక్క సెకండ్ గ్యాప్ దొరికినా సరే జేబులో నుండి ఫోన్ తీసి ఆపరేట్ చేయడం మొదలు పెడుతున్నాం. అంటే అవసరం ఉన్నా లేకపోయినా మన బ్రెయిన్ రిలీజ్ చేసే డోపమైన్కి అడిక్ట్ అయిపోయామని అర్థం. దీన్ని మనం జనరల్గా ఫోన్కి అడిక్ట్ అయిపోయామని అనుకుంటాం, కానీ నిజానికి మనం డోపమైన్ అనే కెమికల్కి అడిక్ట్ అయిపోయాం. ఇలా ఫోన్ని తీసి పదే పదే వాడడం పైకి పెద్ద అడిక్షన్లా కనిపించకపోయినా లాంగ్ టర్మ్లో చూస్తే ఈ డోపమైన్ ప్రొడక్షన్ మనల్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. సో డోపమైన్ అడిక్షన్ అంటే ఈ అల్పానందం నుండి బయటపడడానికి ఫోన్తో కాకుండా బయట ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలి. నెక్స్ట్ నెంబర్ 14, మ్యూజిక్ చేంజెస్ మైండ్. మంచి సంగీతాన్ని విన్నప్పుడు మనకుండే బాధల్ని మర్చిపోతాం. నిజానికి ఎలాంటి మ్యూజిక్ వింటారు అనే దాన్ని బట్టే మీ మూడ్ ఎలా ఉందో చెప్పొచ్చు. బాధలో ఉన్నప్పుడు విషాద గీతాలు వింటాం, సంతోషంగా ఉండేటప్పుడు చీర్ఫుల్ మ్యూజిక్ వింటాం. సరిగ్గా ఆలోచిస్తే సంగీతం అనేది మన మూడ్ని చాలా త్వరగా మారుస్తుంది అని అందరికీ తెలిసిందే. 2011లో చేసిన ఒక స్టడీలో ఇదే విషయం ప్రూవ్ అయింది. ఈ స్టడీలో భాగంగా కొంతమందిని సాంగ్స్ వింటూ హ్యాపీ అండ్ సాడ్ ఫేసెస్ని ఐడెంటిఫై చేయమని చెప్పారు. ఇక్కడ వాళ్ళ డెసిషన్ని, మూడ్ని మార్చేది సంగీతం ఒక్కటే. ఇందులో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సాడ్ సాంగ్స్ ప్లే అయినప్పుడు హ్యాపీ ఫేసెస్ని ఐడెంటిఫై చేయలేకపోయారు. అలాగే హ్యాపీ మ్యూజిక్ ప్లే అయినప్పుడు సాడ్ ఫేసెస్ని కూడా కనిపెట్టలేకపోయారు. అంటే చెవి నుండి వినే సౌండ్ మన బ్రెయిన్లో పుట్టే పర్సెప్షన్ని మారుస్తుంది. సో ఈ స్టడీని బట్టి చూస్తే క్లియర్గా అర్థమయ్యేది ఒకటే, మ్యూజిక్ కెన్ చేంజ్ యువర్ మూడ్. నెక్స్ట్ నెంబర్ 13, సన్లైట్ అండ్ స్ట్రెస్. మనందరికీ ఈ ఎక్స్పీరియన్స్ జరిగే ఉంటుంది. చాలాసేపటి వరకు బయటికి రాకుండా ఒకే రూమ్లో ఉంటే మన మైండ్లో ఒక రకమైన డిస్టర్బెన్స్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు బయటకు వచ్చి సన్లైట్లో తిరిగి గాలి పీల్చుకున్నప్పుడు రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఈ సన్లైట్ వల్ల బాడీకి విటమిన్ డితో పాటు మన మూడ్ని మార్చే శక్తి కూడా ఉంటుంది. సూర్యుడి నుండి వచ్చే యూవీ రేస్ విటమిన్ డిని ఫామ్ చేస్తాయి. ఇది మన బాడీలో మూడ్ స్టెబిలైజర్లా పనిచేస్తుంది. రోజుకి కనీసం ఒక 10 నిమిషాలైనా సన్లైట్లో స్పెండ్ చేయడం వల్ల యాంగ్జైటీ అండ్ మూడ్ స్వింగ్స్ అనేవి తగ్గుతాయని కొన్ని స్టడీస్లో తేలింది. సో సైకాలజీని బట్టి చూస్తే సన్లైట్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుందని నమ్మచ్చు. నెక్స్ట్ నెంబర్ 12, లాంగ్వేజ్ అండ్ లాజిక్ ఆఫ్ బ్రెయిన్. సైకాలజీలో డెసిషన్ మేకింగ్ అనే దాని మీద చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చూపిస్తాయి. కొన్నిసార్లు తెలియకుండానే మనం తప్పు డెసిషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన నేటివ్ లాంగ్వేజ్లో కాకుండా ఫారిన్ లాంగ్వేజ్లో ఆలోచిస్తే మన డెసిషన్ మేకింగ్ బెటర్ అవుతుంది అని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు మాతృభాష అయిన తెలుగులో కాకుండా ఏ హిందీలోనో తమిళ్లోనో ఆలోచిస్తే బెటర్ డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి రీజన్ ఏంటంటే ఎప్పుడైతే సొంత భాషలో బ్రెయిన్ వర్క్ చేస్తుందో అప్పుడు ఎక్కువగా ఎమోషనల్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. దీంతో తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొత్త లాంగ్వేజ్లో ఆలోచిస్తే బ్రెయిన్ లాజికల్గా థింక్ చేయడం మొదలు పెడుతుంది. అందుకే యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో చేసిన స్టడీ ప్రకారం ఫారిన్ లాంగ్వేజ్ లాజికల్ స్కిల్స్ని పెంచి డెసిషన్స్ని బెటర్ చేస్తుందని ప్రూవ్ అయింది. సో అప్పుడప్పుడు మనకి కొత్తగా ఉండే భాషలో సిచ్యువేషన్ని అనలైజ్ చేయడం వల్ల మంచి డెసిషన్స్ తీసుకునే అవకాశం పెరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 11, ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంట్. 1999లో డన్నింగ్ అండ్ క్రూగర్ అనే 2 సైంటిస్టులు కలిసి ఒక థియరీని కనిపెట్టారు. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే బాగా తెలివైనోడు నేను తెలివైనోడిని అని ఎప్పుడూ అనుకోడు. అతను ఒక యావరేజ్ లెవెల్ ఐక్యూ ఉన్నవాళ్ళ బిహేవ్ చేస్తాడు. కానీ ఇంటెలిజెన్స్ తక్కువ ఉండే తెలివి తక్కువడు మాత్రం నేనే అందరికంటే సూపర్ ఇంటెలిజెంట్ అనే ఒక ఫాల్స్ ప్రైడ్తో ఉంటాడు. డన్నింగ్ అండ్ క్రూగర్ వీళ్ళిద్దరూ ఈ థియరీని ప్రపోజ్ చేయడానికి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్స్పైర్ చేసింది. అదేంటంటే ఒక దొంగ బ్యాంక్లో దొంగతనం చేయడానికి నిమ్మరసం మొహానికి పూసుకుని వస్తాడు. ఇన్విజిబుల్ ఇంక్లో నిమ్మరసం వాడతారని తెలిసి అది రాసుకుంటే మొహం కనపడదేమో అనుకుంటాడు.
వినడానికి ఫూలిష్గా ఉన్న తెలివి తక్కువగా ఆలోచించే చాలామంది ముందుగా తాము తెలివైన వాళ్ళం అనుకుంటారు. ఒక సబ్జెక్ట్ మీద టాపిక్ మీద నాలెడ్జ్ లేకపోయినా సరే ఇలాంటి యాక్షన్స్ వల్లే ఇగ్నోరెన్స్ అనేది బయటపడుతుంది. సో తెలిసిన వాళ్ళు కామ్గా ఉండటం, తెలియని వాళ్ళు నోటికొచ్చింది మాట్లాడడం వెనక ఈ డన్నింగ్ క్రోగర్ ఎఫెక్ట్ పనిచేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 10, సార్కాజం ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. వెటకారం మనసుకు మంచిది. నిజానికి వెటకారంగా సార్కాస్టిక్గా ఉండడం వల్ల బ్రెయిన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక సెటైర్లు వేస్తూ వ్యంగ్యంగా మాట్లాడడం కొంతమందికి అలవాటు. అలాంటి వాళ్ళు చూడడానికి చాలా యాక్టివ్గాను క్రియేటివ్గాను కనిపిస్తుంటారు. అంతేకాకుండా సార్కాస్టిక్ పీపుల్ ఒక విషయాన్ని గురించి ఎంతో డీప్గా థింక్ చేసి అర్థం చేసుకోవడంలోనూ క్రిటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలోనూ ఎప్పుడూ ముందుంటారు. నిజానికి మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎప్పుడూ ఇలా సార్కాస్టిక్గా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారు. అందుకే సార్కాజం అనేది మన బ్రెయిన్ మరియు మెంటల్ హెల్త్కి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 9, పెయిన్ ఆఫ్ రిజెక్షన్. మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు మనల్ని రిజెక్ట్ చేసినప్పుడు దాని తాలూకు గాయం మన మైండ్లో చాలా పెద్దగా ఉంటుంది. రిజెక్షన్కి కారణమైన ఎమోషనల్ పెయిన్ కంటే రిజెక్ట్ అనే పదమే ఎక్కువ పెయిన్ని కలిగిస్తుంది. స్ట్రైట్గా చెప్పాలంటే రిజెక్షన్ అనేది మన ఈగోని దెబ్బతీస్తుంది, మనకి కోపం లేదా విచారాన్ని కలిగిస్తుంది, మన లైఫ్లో ఎలాంటి స్టెబిలిటీ లేకుండా చేస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన బ్రెయిన్ ఫిజికల్ పెయిన్ని ఎమోషనల్ పెయిన్ని ఒకేలా ట్రీట్ చేస్తుంది. అందుకే రిజెక్షన్ ఎదురైనప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఫిజికల్ లెవెల్లో ఎఫెక్ట్ చూపిస్తాయి. సో రిజెక్షన్ అనేది చిన్నదైనా పెద్దదైనా పెయిన్ మాత్రం కామన్. నెక్స్ట్ నెంబర్ 8, స్లీపింగ్ ఈజ్ ఓకే బట్ నాట్ ఓవర్ స్లీపింగ్. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి 8 గంటల నిద్ర అవసరమని డాక్టర్లు చెప్తూ ఉంటారు. అలా అని కంటిన్యూస్గా ఒక 10-12 గంటలు నిద్రపోతే లేచిన తర్వాత మన మైండ్ టైర్డ్గా అనిపిస్తుంది. ఎందుకంటే అతిగా నిద్రపోవడం వల్ల బ్రెయిన్కి టూ మచ్ రిలాక్సేషన్ కలుగుతుంది. ఇది ఎలాంటిదంటే అతిగా 12-15 గంటలు నిద్రపోయినా ఒకటే, అసలు నిద్రపోకపోయినా ఒకటే. అలాగే గంటల తరబడి పడుకోవడం వల్ల కొంతమందికి తలనొప్పి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సెరటోనిన్తో పాటు బ్రెయిన్లో ఉండే కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్లు దీనికి కారణం అవుతాయి. ఇంకా డిప్రెషన్, టైర్డ్నెస్, హై బ్లడ్ ప్రెషర్ వంటి సమస్యలకి దారితీస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ చెప్పుకునేది ఏంటంటే మన బాడీకి ఎంత అవసరమో అంతే నిద్రపోవాలి, అప్పుడే మన మైండ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. తర్వాత నెంబర్ 7, నెగిటివిటీ ఇన్ జీన్స్. ప్రతి మనిషికి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్సే ఆ మనిషిని డామినేట్ చేస్తూ ఉంటాయి. అవే ఎమోషన్స్ మన వ్యక్తిత్వాన్ని కూడా డిసైడ్ చేస్తాయి. నెగిటివ్ థాట్స్ అనేవి ఒక్కసారి మైండ్లో దూరాయంటే వాటి నుండి తప్పించుకోవడం చాలా కష్టం. అసలు అలాంటి థాట్స్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా వెంటనే వాటి నుండి బయటపడేలా ఉండాలి. అప్పుడే ఒక మనిషి సైకలాజికల్గా హెల్తీగా ఉంటాడు. అయితే ఈ నెగిటివ్ థాట్స్ అనేవి కేవలం మనకి మనం కల్పించుకున్నవి కాదు, మన బాడీలో ఉండే జీన్స్ కూడా వీటికి సహాయపడతాయి. 2003లో చేసిన స్టడీ ప్రకారం కొంతమందికి నెగిటివ్ థాట్స్ అనేవి జీన్స్ ప్రకారం వచ్చాయని రుజువైంది. అంటే అలాంటి వాళ్ళు స్ట్రాంగ్ నెగిటివ్ ఎమోషన్స్ కలిగినప్పుడు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతారని దీని అర్థం. సపోజ్ బీచ్, వాటర్ ఫాల్స్ లాంటి ప్లేసెస్ని చూస్తే కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే నెగిటివ్ మైండెడ్ పీపుల్ అయితే వాటిని డేంజరస్గా, భయంకరంగా ఫీల్ అవుతారు. సో నెగిటివిటీ అనేది కూడా జీన్స్లో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 6, ఫాస్ట్ రీడింగ్. సాధారణంగా బుక్ రీడింగ్ చేసే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ పవర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే బ్రెయిన్ కూడా షార్ప్గా మారుతుంది. మరి అదే ఫాస్ట్ రీడింగ్ చేసే వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే, ఫాస్ట్ రీడింగ్ అనేది బ్రెయిన్ ఎబిలిటీని పెంచే సింపుల్ టెక్నిక్. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ పేపర్స్లో షార్ట్ లైన్స్ని ఎందుకు ఉపయోగిస్తారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అలా చేయడం వల్ల చాలామంది న్యూస్ పేపర్ని చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారని తేలింది. అందుకే వీటిలో 30 నుండి 50 క్యారెక్టర్స్ మధ్య లైన్స్ ఉండేవి. కానీ దీనివల్ల ఫాస్ట్ రీడింగ్ జరగదని తర్వాత తేలింది. అందుకే రీసెంట్గా సైకాలజిస్టులు దీనికి ఆపోజిట్గా డిస్కవర్ చేయడం మొదలుపెట్టారు. దీని ప్రకారం లైన్ లెంగ్త్ మినిమం 100 క్యారెక్టర్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, ద యూనివర్సల్ పర్స్పెక్టివ్, కెనానికల్ వ్యూ. ఈ కెనానికల్ పర్స్పెక్టివ్ అనేది ఒక వస్తువును చూడడానికి మనం ఎంచుకున్న మార్గం. దీని అర్థం ఏంటంటే ఒక పిక్చర్ని డ్రా చేసినప్పుడు దాన్ని చూడడానికి ఇష్టపడే మార్గాలు మరియు దాన్ని డ్రా చేయడానికి ఎంచుకున్న ఆల్టర్నేషన్ వేస్. ఇందులో కామన్గా కనిపించే ఏ 2 వస్తువులనైనా ఒకే దృష్టితో చూడటం జరుగుతుంది. 1980లో సైకాలజిస్టులు కెనానికల్ పర్స్పెక్టివ్ ద్వారా ఎవరైనా దాదాపు అన్ని వస్తువుల్ని గుర్తుంచుకుంటారని కనుగొన్నారు. దీనికి ఉదాహరణగా ఒక కాఫీ కప్పు బొమ్మ గీసినట్లయితే నేరుగా పైనుండి కప్పును గీయం. ముందుగా ఒక సర్కిల్ని గీస్తారు, తర్వాత ఆ సర్కిల్ నుండి లైన్స్ని కిందకి గీస్తారు. ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా వస్తువుల్ని ఒక పర్టికులర్ యాంగిల్ నుండి చూడటం జరుగుతుంది. దీంతో ఆ పిక్చర్పై అవేర్నెస్ పెరుగుతుంది. దీనివల్ల బ్రెయిన్ యొక్క న్యూరోఫిజియాలజీలో సబ్స్టెన్షియల్ ప్రోగ్రెస్ ఏర్పడుతుంది. అంతేకాకుండా న్యూరో సైంటిఫిక్ స్టడీస్ ద్వారా నేరేటివ్ స్ట్రాటజీస్పై అవేర్నెస్ ఏర్పడుతుంది. నెక్స్ట్ నెంబర్ 4, సీక్రెట్ యాంగ్జైటీ. కొన్ని సంవత్సరాల కిందటి వరకు యాంగ్జైటీ, మూడ్ డిజార్డర్స్ లాంటి మెంటల్ హెల్త్ కండిషన్స్ చాలామందికి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు ఇవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎప్పుడైతే యాంగ్జైటీ కలుగుతుందో అప్పుడు మన బాడీ అడ్రినలిన్ మరియు కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది.
ఈ హార్మోన్స్ మన బాడీ మీద బ్రెయిన్ మీద ప్రభావాన్ని చూపించి చివరికి ప్యానిక్ అటాక్ కారణం కావచ్చు. మెదడులో న్యూరో ట్రాన్స్మిటర్లు అని పిలువబడే కొన్ని రకాల కెమికల్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ వంటివి కలుగుతాయి. హ్యూమన్ రిలేషన్స్ డిస్కనెక్ట్ అవడం వల్లే ఇలాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని కొంతమంది సైకాలజిస్టులు చెప్తున్నారు. సో యాంగ్జైటీకి, హ్యూమన్ రిలేషన్షిప్స్కి మనకు కనపడని రిలేషన్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3, ది ఆర్ట్ ఆఫ్ రిమెంబరింగ్. మీ లైఫ్లో ఫస్ట్ మెమరీ ఏంటో గుర్తుందా? మీ ఫస్ట్ బర్త్డే, అలాగే జాబ్లో మీ జాయినింగ్ డేట్, ఇలా మీ లైఫ్లో జరిగిపోయిన మెమరబుల్ విషయాలని గురించి గుర్తుపెట్టుకోగలరా? బాగా ట్రై చేస్తే కొంతవరకు గుర్తుపెట్టుకోవచ్చు, లేదా మళ్ళీ ఆలోచించడం వల్ల కూడా ఈ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా గడిచిపోయిన విషయాలని రీకాల్ చేసుకోవడం వల్ల బ్రెయిన్ నెట్వర్క్స్ చేంజ్ అవుతాయని న్యూరో సైంటిస్టులు చెప్తున్నారు. ఎప్పుడైతే మీ గతంలో జరిగిన ఓ ఈవెంట్ గురించి ఆలోచించడం మొదలు పెడతారో అప్పుడు మీ మైండ్ ఆ సమయంలోకి డైరెక్ట్గా జంప్ చేయలేదు. అలాంటప్పుడు దానితో పాటు జరిగిన మరికొన్ని ఈవెంట్స్ ద్వారా చివరికి ఆ ఈవెంట్ని రివైవ్ చేసుకోవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ స్కూల్ డేస్లో ఆడుకునే టెలిఫోన్ గేమ్. ఈ గేమ్లో ఒక స్టూడెంట్ రెండో స్టూడెంట్కి ఒక షార్ట్ స్టోరీ చెప్తాడు. రెండో స్టూడెంట్ మూడో స్టూడెంట్కి, మూడో స్టూడెంట్ నాలుగో స్టూడెంట్కి, ఇలా ఒక చైన్ టైప్లో తిరిగి ఫైనల్గా స్టోరీ ఎండ్ అయ్యే టైంకి ఆ స్టోరీ స్టార్ట్ చేసిన దానికంటే క్వైట్ డిఫరెంట్గా ఎండ్ అవుతుంది. అలాగే మెమరీ అనేది కూడా టెలిఫోన్ గేమ్ లాంటిదే. ప్రతిసారి మీరు ఏదో గుర్తు చేసుకున్నప్పుడు అది కొద్దిగా మారుతూ చివరికి మీ గతంలో నిజంగా జరిగిందేదో దానికంటే భిన్నంగా ఉంటుంది. సో బ్లంట్గా చెప్పాలంటే మీ మెమరీస్ అన్నీ యాక్యురేట్ కాదు అని అర్థం. నెక్స్ట్ నెంబర్ 2, మూడ్ సిక్నెస్. మూడ్ సిక్నెస్ లేదా మూడ్ డిజార్డర్ అనేది చాలా కారణాల వల్ల జరగవచ్చు. బ్రెయిన్ కెమికల్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, లైఫ్లో జరిగిన ఈవెంట్స్ వల్ల కావచ్చు, లేదంటే డిప్రెషన్ వల్ల కావచ్చు. రీజన్ ఏదైనప్పటికీ దీనివల్ల కలిగే ఎఫెక్ట్ మొత్తం కేవలం బ్రెయిన్ మీద మాత్రమే కాకుండా ఫిజికల్ హెల్త్ మీద కూడా ఉంటుంది. అందుకే ప్రతిరోజు వీలైనంత వరకు మెంటల్ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంతకంటే ముందు ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయాలి. ఫైనల్గా నెంబర్ 1, సింగింగ్ టు రిలీవ్ యాంగ్జైటీ. యాంగ్జైటీ నుండి రిలీవ్ అవ్వాలంటే సాంగ్స్ పాడడం అనేది బెస్ట్ ఆప్షన్. సాంగ్స్ పాడడం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వంటివి తగ్గుతాయి. సింగింగ్ వల్ల బ్రెయిన్లో ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్ రిలీజ్ అవుతాయి. ఈ 2 హార్మోన్లు స్ట్రెస్ని తగ్గించి మూడ్ని ఇంప్రూవ్ చేస్తాయి. అలాగే కార్టిసోల్ లెవెల్స్ని తగ్గించి హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేస్తాయి. దీంతో మూడ్ అనేది చాలా కంఫర్టబుల్గా మారుతుంది. అయితే దీనికోసం గొప్ప సింగరే కానక్కర్లేదు. మైండ్ రిలాక్సేషన్ కోసం మామూలుగా పాడగలిగితే చాలు. సో ఫ్రెండ్స్, సైకాలజీ గురించి ఈ 15 ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.